మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. దివ్య శక్తి స్వరూపులందరికీ కూడాను దివ్య ఆశీస్సులు. గురుగారు, ఇప్పుడు ఆత్మ అంటుంటాం. అసలు ఏంటి ఆత్మ? ఆత్మకి రూపం ఉంటుందా? ఒకసారి ఆత్మ శరీరాన్ని వదిలేస్తే ఇంకా మరణమే అని అంటూ ఉంటారు. మరి అలా శరీరాన్ని భద్రపరిచే అవకాశం ఉంటుందా? లేదు అనంటే అసలు ఆత్మ వెళ్ళిపోకుండా కాపాడే అవకాశం ఉందా? వాటి గురించి తెలియజేయండి. చాలా మంచి క్రొత్తది మా విజయమ్మ తల్లి ఎప్పుడు కూడాను కొత్తవే మరి చర్చ తీసుకొస్తూ ఉంటుంది. చాలా బాగుందమ్మా, చెప్తాను తప్పకుండా. శరీరాలు తల్లిదండ్రులు ఇస్తారు, మనందరికీ తెలుసు. అవును. ఆ శరీరాల్లో ఈ ఆత్మ ప్రవేశం కూడా చాలా వరకు తెలుసు. 7 నెలల నిండాలి. 7 నెలలు నిండిన తర్వాత 7 నెలల 2 రోజులు 3 రోజులు, కొంతమందికి 5 రోజులు 6 రోజులు ఆ ఆత్మ ఎంటర్ అవుతుంది. ఆత్మ అంటే ప్రాణశక్తి, ప్రాణము అన్నమాట. అంటే 7వ నెలలో ఆత్మ ఎంటర్ అవుతుందా? 7 నెలలు కంప్లీట్ కావాలి. అంటే 8th మంత్ పడ్డా గర్భంలో తల్లులు 7 నెలలు అయిన తర్వాత 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, కొంతమందికి ఓ రోజు అటు ఇట్లో, కానీ 7 నెలలు కంప్లీట్ కాకుండా చాలా వరకు శాస్త్ర ప్రకారం, గర్భోపనిషత్తు ప్రకారం, ఇంకా కొన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన ప్రకారం, కొంతమంది మహనీయులు, మహితాత్ములు, మహాజ్ఞానులు, మహాశక్తివంతులు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం 7 నెలలు కంప్లీట్ అయిన తర్వాతే ఆ యొక్క దివ్యాత్మ మానవులు ఈ శరీరాన్ని నడపడానికి, అది నిర్ణయించుకున్న శరీరంలో ప్రవేశించడానికి అదే నిర్ణయించుకుంటుంది. గొప్ప విషయం. కానీ ఇప్పుడు మీరు 7 నెలలు కంప్లీట్ అయిన తర్వాతే ఆత్మ శరీరం లోపలికి వస్తుంది అన్నారు కదా, అంటే జీవం పోసుకున్నట్టు. మరి కొంతమంది అసలు రియల్ ఆత్మ మరి 7వ నెలలో స్టార్టింగ్ లోనే వెంటనే ఒక రోజు అవగానే పుట్టినా కూడా బేబీ బాగానే ఉంటారు కదా. మరి అంటే యాక్చువల్గా సైంటిఫిక్గా శరీరాలు తయారవ్వడానికి ఒక శక్తి ఉంటుంది. అవి తయారవుతుంటే కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, మనకన్నీ సైంటిఫిక్గా ఒక్కొక్క నెలలో ఒకటి తయారయ్యేటువంటిది మనకు అందరికీ విదితమే తెలుసు. నేను ఆత్మ గురించి, సోల్ గురించి అందరూ దాని గురించి ఎక్కువ మందికి తెలియదు కాబట్టి ఆ విషయం గురించి ప్రస్తావన చేస్తున్నాను. అది ఒక ప్రత్యేకత కలిగిన విషయం కాబట్టి అప్పుడు ఎంటర్ అవుతుంది. తర్వాత తల్లిదండ్రుల బాధ్యత, సరే ఒక అమ్మాయి పుట్టాలో అబ్బాయి పుట్టాలో ఏదో కోరుకుంటారు, అయిపోతుంది. దానికంటే ఇంకొంచెం అడ్వాన్స్గా ఏంటంటే ఆత్మ అనేటువంటి విషయానికి వస్తే జీవాత్మ, పరమాత్మ, విశ్వాత్మ అనేటువంటి ఆత్మల్ని మనం పిలుచుకునే పేర్లు. విశ్వాత్మ అంటే మొత్తం ఈ విశ్వమే కాకుండా ప్రపంచంలో ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాల్లో కూడా ప్రసరించేటువంటిది, ప్రవహించేటువంటిది, వ్యాప్తి చెందినటువంటిది, శక్తి నిండి ఉండినటువంటిది అదే దివ్య శక్తి, దివ్యాత్మ. అది చాలా గొప్పది. దాని ఉపాసన కూడా చాలా తేలిక పద్ధతుల్లో మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. సూర్యోపాసన అనే పద్ధతి, తేజోపాసన పద్ధతి, ఇలా కూడా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఇంకా కొంచెం కొత్తగా లోతుగా వేరే అధ్యాయం కూడా మనం చెప్పుకుంటున్నాం. ఆత్మ అనేటువంటి విషయం కాకుండా ఈ యొక్క శరీరాల్లో ఆత్మ ఎంటర్ అయ్యి విడిపోతుంది. అంటే దాని టైం అయిన తర్వాత దానికి ఇష్టం వచ్చిన రోజులు ఉండి వెళ్ళిపోయేటువంటిది. అంటే ఒక రకంగా మన ఇళ్ళల్లో చుట్టాలు వచ్చేసి హైదరాబాద్లో 6 రోజులు అన్నీ సాలార్జింగ్ మ్యూజియము, చార్మినార్, గోల్కొండ అన్నీ చూసేసి, ఫిలిం సిటీ, రామోజీరావుది అవేవో ఉన్నాయి కదా, అన్నీ చూసేసి మళ్ళీ మనం సాగనంపడానికి బస్సో, ట్రైనో, ఎయిర్పోర్టో అన్నీ ఎలా అయితే దగ్గరుండి చేస్తామో ఇష్టమైన వాళ్ళ కోసం, అలాగే ఆత్మ కూడా వాటికి ఇష్టమైనవి చేసుకోవడం కోసం, అనుభవించడం కోసం వస్తుంది. ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటుంది. ఈ శరీరం దాన్ని ఉన్నప్పుడు అవి ఏమేమి క్రియలు, కర్మలు చేయాలో చేస్తుంది. తర్వాత ఈ శరీరంతో పని అయిపోయిన తర్వాత పాపం దాని మానాన అది దాని ప్రయాణం
అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఇంకా అక్కడ ఆత్మ ప్రయాణాలు అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటి సబ్జెక్ట్. అవి ఎన్నెన్ని లోకాలు ఎలా ప్రయత్నిస్తాయి, ఏమిటి, ఎలా అసలు అనుకుంటూ ఉంటాయి, ఏ విధమైన నిర్ణయాలు రూపాలు తీసుకుంటాయి, మరి దాని శక్తి యుక్తుల గురించి కూడా మనం ప్రత్యేకించి విశేషంగా మనం ఓసారి ఆత్మ ప్రయాణాలు అనేటువంటిది, ఆత్మ అవతారాలు, ఆత్మ అవతరించేటువంటి విశేషమైన కార్యక్రమాన్ని మనం నీ ద్వారానే చేస్తాను. తప్పకుండా. అది తర్వాత ఇక్కడ భద్రపరుచుకునేటువంటిది, శరీరాలు భద్రపరుచుకునే స్థితి, ఆ యొక్క ఉపాయాలు ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు కూడా సైంటిఫిక్గా భద్రపరుస్తున్నారు ఇప్పుడు కొత్తగా. ఓకే. క్రియోజెనిక్ అనేటువంటి ఒక సిస్టమ్ ఈ మధ్య తయారు చేస్తున్నారు. దాంట్లో కూడా ప్రిజర్వ్ చేయడానికి వీలుగా పాడవకుండా దాన్ని కాపాడి మళ్ళీ ఎప్పుడైనా ఆత్మలు వస్తే మరి దాంట్లో ప్రవేశపెట్టడానికి వీలవుతుంది అనేటువంటిది ఒక ప్రయత్నము. మమ్మీస్ కూడా మనకు తెలుసు, ఈజిప్ట్లోనూ అక్కడ కూడాను వాటికి కొన్ని వందల సంవత్సరాల నుంచి అవి భద్రపరుస్తున్నారు. అవును. భూగర్భంలో కూడా ఒక రకంగా భద్రపరుస్తున్నట్టుగా కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఇంకా కొంచెం గొప్పవాళ్ళవి, మనం యోగులవి, మహితాత్ములవి చెప్పుకోవడానికి భగవత్ శంకరాచార్యులు వారు ఉన్నప్పుడు ఆయన దేహంలోంచి ఆయన బయటకు వచ్చినప్పుడు శిష్యులంతా కలిసి ఆ శరీరాన్ని దాచి లేపనాలు పూసి గుహలో దాచిపెడతారు. అప్పుడు ఆయన బయటకు వచ్చేసి ఆ రాజుగారి దేహంలో వెళ్ళి ఆ యొక్క మండన మిశ్రుడుతో వాగ్వివాదం జరిగినప్పుడు, కొన్ని విషయాలు తర్కం చర్చ జరిగినప్పుడు, అప్పుడు వారు ఈ యొక్క స్త్రీ సంబంధించినటువంటి విషయాలు, వాళ్ళ భార్య శారదామాత, ఆవిడకి ఇంకో పేరుంది, ఆవిడ గారు ఈ పరీక్ష పెట్టినప్పుడు అది తెలుసుకొని ఆ అనుభవాలు చెప్పడం కోసం ఈ రాజుగారు శరీరంలో ప్రవేశం కోసం ఆయన టైం అయిపోయిన తర్వాత అందులో ఎంటర్ అవుతుంది అనమాట శంకర భగవత్పాదుల వారి ఆత్మ. అంటే ఆయనకి ఆత్మ ఏమిటి, ఆయన సర్వజ్ఞుడు, అన్నీ తెలుసు. ఆయన పర్పస్ఫుల్గా ఈ శరీరం వదిలి శిష్యులకు అప్పచెప్పి కొద్ది రోజులు నాకు ఇది కాపాడుకోండి, నేను అక్కడ అన్ని అనుభవాలు తెలుసుకొని మళ్ళీ నేను వస్తానని చెప్తారు. ఆ విధంగానే అక్కడికి వెళ్ళడం, రాజుగారితో ఆయన శరీరంలో ఉండడం, రాజ్య పరిపాలన, మంచి చెడ్డ అన్ని విషయాలు, ఆయన ఏ పనికైతే వచ్చారో అవన్నీ తెలుసుకోవడం, మళ్ళీ వాపస్ వచ్చేసేసి తిరిగి వచ్చేసేసి అదే దేహంలో మళ్ళీ ప్రవేశించడం, ఆయన ఎప్పట్లాగే మానవుల రూపంలో బ్రతికి మామూలుగా మనం అంతా ఎలా ఉన్నాం అలాగే ఆయన రావడం జరిగింది. శంకర భగవత్పాదులు వారు చెప్పడం కోసం ఎందుకు నేను ఉదాహరించాడంటే, అది జరిగింది, అందరికీ ప్రపంచం అంతా తెలుసు కాబట్టి. తెలియనివి బోల్డ్ ఉన్నాయి, కోకొల్లలు. మనుషులే కాదు, జీవరాశుల్లో కూడా ఉన్నాయి, పాముల్లో కూడా ఉన్నాయి. నాగా పాములు ఉంటాయి కదా, నాగ పాములు. పాము కూసము అనేటువంటిది మనం మాట్లాడుతూ ఉంటాం అప్పుడప్పుడు. అది పాము ఎలా ఉంటుందో అలాగే ఆ చొక్కా విడిచినట్టు డిట్టో పాము కూసము అంటారు తెలుగు. అది అప్పుడప్పుడు అవి కొన్ని చోట్ల మనకి కనబడుతూ ఉంటాయి, ప్రిజర్వ్ కూడా చేస్తుంటాయి. అంటే ఏమిటి, శరీరాన్ని వదిలేయడం. అది ఎంత చక్కటి విశేషం అంటే, నేచర్లో మనకు ఉదాహరించడానికి ఈ శరీరాల్ని కూడా వదిలి వేరొక శరీరం, కొత్త శరీరం, మానవుడు దేహం వదిలి ఎలాగైతే వేరే దేహాన్ని వారు ప్రవేశిస్తున్నారో, స్వీకరిస్తున్నాడో, ఆ విధంగా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలా ఇదొక భాగం. ఇక్కడ శరీరాలను భద్రపరచడంలో ఇందాక మమ్మీస్ గురించి, ఇందాక ఈ సైంటిఫిక్గా కొత్తగా ఇప్పుడు కనుక్కునే వాటి గురించి, శంకర భగవత్పాదుల వారి గురించి, ఇంకా అంతకుముందు మాయా మచ్చేంద్రుడు అని శివాంశ, తర్వాత గోరఖ్నాథ్ శివాంశ, మాయా మచ్చేంద్రుడు విష్ణాంశ. వారే స్వయంగా ఈ భూమి మీదకి రావడం, వారు జననం తీసుకోవడం, మహా గొప్ప శక్తుల్ని ప్రదర్శించి, అష్టసిద్ధులు కానివి ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇవి లిమిటెడ్ లేవు, శక్తులకి లిమిట్ మనం కొన్నే పెట్టాం, ఇంకా ఎక్కువ అన్నీ కూడా వారు అధ్యయనం చేసి శిష్యులను తయారు చేసి, వారు అనుభవం కోసం ఆయన కూడా సంసార జీవితాన్ని మాయా మచ్చేంద్రులు వారు కొంత అనుభవించి తర్వాత వాటిని వదిలేసేసి, ఆ గోరఖ్నాథ్ గారు వారిని మళ్ళా శివుడు వారి యొక్క రూపం, ఆయన అంశ అన్నమాట.
ఓకే. మరి వారు వెళ్ళిపోవడం ఇవన్నీ సహజమే. ఆ టైంలో వారి శక్తి ప్రదర్శనలు ఎన్నో ఒక్కో కళలు చేశారు. చనిపోయిన వాళ్ళని బ్రతికించారు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చారు. తర్వాత వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ, ఇప్పుడు మనం సీట్ మీద కూర్చున్నాం, ఈ సీట్ మనం లేపలేం, ఎవరన్నా లేపాలి, లేకపోతే మనం లేచి మనం లేపుకోవాలి, ఈ పద్ధతి. అప్పుడు వాళ్ళు ఒక ఆసనం మీద కూర్చున్నా, ఒక గోడ మీద కూర్చున్నా, ఒక మంటపంలో కూర్చున్నా, ఆ మంటపంతో సహా బేస్ దగ్గర నుంచి గాల్లో వెళ్ళిపోయాయి. అంత శక్తులు ఉండేవి. అలా ప్రదర్శనలు చేశారు. ఊళ్ళో అందరూ చూసేవాళ్ళు అప్పట్లో. ఏమిటి మనం ఇప్పుడు ప్లేన్లు చూస్తున్నామే, ఆ మాదిరిగా అలా మంటపాలు వెళ్ళడం, గోడలు వెళ్ళడం అలా చూసేవారు. అంటే ఆ కాలమాన పరిస్థితులు అలా ఉండేవి. అప్పుడు వారు ఎన్నో ప్రిజర్వ్ చేసినటువంటి దేహాలకి వారి దృష్టిలో వాళ్ళ టైంలో అలా వేరే ఆత్మలు రావడం, ఎంటర్ అవ్వడం, ప్రాణాలు పోయడం, వారిని బ్రతికించడం, ఇలాంటివి సర్వసాధారణమైనటువంటివి ఆ యోగ శక్తులు కలిగిన వాళ్ళకే. అవును. ఆ యోగ శక్తి సంపాదించుకుంటే, ఆ స్థితి కనుక పొంది ఉంటే తప్పకుండా మరి మనలాంటి వాళ్ళు కూడా నేర్చుకొని దాన్ని సాధన చేసి గురువుల యొక్క శుశ్రూషలు చేసి నేర్చుకుంటే తప్పకుండా అవి కూడా మనం చెయ్యొచ్చు. అవి చెయ్యలేము అనేది లేదు. పరీక్ష రాసిన పిల్లలు కష్టపడి పరీక్ష రాస్తే తప్పకుండా రిజల్ట్ మంచిగానే వస్తుంది. రిజల్ట్ మంచిగా కాకుండా గోల్డ్ మెడల్స్, స్టేట్లో ఫస్ట్, ఎలాగైతే కంపల్సరీ. ఎవరన్నా అది ఫెయిల్ అయ్యి నార్మల్ మార్కులు వస్తే బాగా చదవలేదు, మామూలు మార్కులు వచ్చాయని మనం ఎలా అనుకుంటామో, ఈ సాధన చేసే వాళ్ళల్లో కూడా మంచి సాధన, గట్టి సాధన, ఆత్మార్పణ ఆ భగవంతుడికి చేసే ఉద్దేశంతో చేస్తే, అంకిత భావంతో చేస్తే, టోటల్ సరెండరెన్స్ కనుక చేస్తే, ఆ విద్యలన్నీ కూడా వారు సరైన గురువులు కనుక ఉన్నప్పుడు చెప్పేటువంటి వాళ్ళకి అది తెలుస్తుంది, వస్తుంది.